శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పిఎంసిలో ప్రవచనానికి హైదరాబాద్ వెళ్ళాం కదా, ఇంకా ఎన్నో చోట్లకి వెళ్ళాము. ఆ విశేషాలు పంచుకోవటానికే ఈ వ్లాగ్. 27 డిసెంబర్న పిరమిడ్ ధ్యాన మహాయాగానికి హైదరాబాద్ వెళ్ళాం. ఆ రోజు నండూరి గారిని ప్రవచనం చెప్పమని ముఖ్య అతిథిగా పిలిచారు. మాకు పిఎంసి సంస్థ గురించి, పత్రిజీ గురించి పెద్దగా అవగాహన లేదు. అందువల్ల నండూరి గారు ప్రవచనం ఏం చెప్తారు అనేది నాకు ఆతృతగా ఉండే. ఎయిర్పోర్ట్లో మన ఛానల్ సభ్యురాలు ఒక ఆవిడ కలిశారు. ఆవిడ నండూరి గారిని 3 ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా 6 ఏళ్లు వయసున్న వాళ్ళ పాప చేత ధ్యానం ఎలా చేయించాలి అని. ప్రతి అంశాన్ని చక్కటి చిరునవ్వుతో ప్రజారంజకంగా అందించి యూట్యూబ్ మాధ్యమంలో అతి కొద్ది కాలంలో సంచలన ప్రభంజనం సృష్టించారు శ్రీ నండూరి శ్రీనివాస్ గారు. నండూరి గారు ఆ టాపిక్ తీసుకొని భాగవతంలో ధృవస్థుతి చెప్పారు. అలాగే ఆవిడ ప్రశ్నలకి సమాధానం చెప్పారు. నండూరి గారు భాగవతం ప్రవచనం ఎప్పుడు చెప్పినా నాకు చాలా ఆనందం. ఆయన భాగవతం పద్యాలు చెప్తే నా మనసు పొంగిపోతుంది. చాలా రోజుల తర్వాత ఆ వేదిక పైన ఆయన భాగవత ప్రవచనం విన్నాను. మీరు కూడా ఆ ప్రవచనం వినాలనుకుంటే దాని లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ తర్వాత పత్రిజీ గారి కుమార్తెలని ఇద్దరిని కలిశాం. వాళ్ళిద్దరూ ఎంత సింపుల్గా ఉన్నారో, జనాలతో మమైకం అయిపోయారు. చాలా ఆనందం కలిగింది. మన ఛానల్ సభ్యులు చాలామంది వచ్చారు. కొంతమందిని కలవగలిగాము, కొంతమందిని కలవలేకపోయాం. అక్కడ సెక్యూరిటీ నిబంధనల మూలాన ఏమనుకోమాకండి. మేము ఎక్కడికి వచ్చినా మీరు చూపించే ఆప్యాయత మా గుండెల్లోనే ఉంటుంది. ఈ ఫోటోలో చూపిస్తున్న అమ్మాయి పేరు హంపి. నండూరి గారి ప్రవచనం ఏ రాష్ట్రంలో జరిగినా, ఏ ఊర్లో జరిగినా ఈ అమ్మాయి వచ్చేస్తుంది. ఏ కోరిక కష్టమో చెప్పుకోదు. ఓసారి మాకు కనిపిస్తుంది, నవ్వి వెళ్ళిపోతుంది. భగవంతుడు ఏ ఏ జన్మాల్లో బంధాలని ఇలా తీసుకొచ్చి కలుపుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడున్న మహా పిరమిడ్ దగ్గరికి వెళ్ళాం. అమ్మో, అది ప్రపంచం పిరమిడ్లోనే అతి పెద్ద పిరమిడ్. దాని లోపల కింగ్స్ ఛాంబర్ అని చాలా ఎత్తైన ప్రదేశం ఉంది. అన్నిటికన్నా అది చాలా ఎక్కువ ఎనర్జీ ఉన్న ప్రదేశం. అక్కడ మేము కొంచెం సేపు ధ్యానం చేసుకున్నాం. ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి. ఎనర్జీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న అనుభూతి కలిగింది. ఆ పిరమిడ్లోకి ఎంటర్ అవుతూనే పురాణాల్లో చెప్పిన సప్తఋషులు కనిపిస్తారు. అక్కడ ఇప్పటికే ఎన్నో లక్షల మంది ధ్యానం చేశారు. అలాగే పత్రిజీ గారి ధ్యాన శక్తి కూడా నిక్షిప్తమై ఉంది. అక్కడ అడుగు పెట్టగానే ఆ శక్తిని మనం కూడా ఫీల్ అవ్వచ్చు. ఆ తరువాత అన్నపూర్ణాలయానికి వెళ్ళాం. అక్కడ రోజు 30,000 మంది ఉచితంగా భోజనం చేస్తున్నారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఆశ్చర్యం వేసింది. 1 గంటలో 10,000 మందికి వండగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అక్కడ. నవకాంత్ గారని, వారు పిరమిడ్ ఛానల్స్కి డైరెక్టర్. వారే దగ్గరుండి అవన్నీ చూపించారు. ఆ తర్వాత పత్రిజీ గారు నివసించిన ఇంటికి వెళ్ళాం. ఆ రోజు వారి కుమార్తెలు ఆతిథ్యం ఇచ్చారు. మేము అక్కడే భోజనం చేశాం. సామాన్యంగా పిఎంసి అంటే హిందూ దేవతల్ని దూరం పెడతారు అనేది పెద్ద అపోహ ఉంది. అది యూట్యూబ్లో చాలా ప్రచారంలో ఉంది. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ ఆడిటోరియం పైన సరస్వతీదేవి, డైనింగ్ హాల్ పేరు అన్నపూర్ణాలయం, పిరమిడ్కి ముందు నిలువెత్తు పరమేశ్వరుడి మూర్తి, లోపల సప్త ఋషులు, పత్రిజీ గణపతి గురించి, దేవీ దేవతల గురించి రాసిన పుస్తకాలు. ఇవన్నీ చూసి ఆశ్చర్యం వేస్తుంది.
ఇదేదో కొంచెం రీసెర్చ్ చేయాల్సిన విషయమే అని అన్నారు నండూరి గారు. పక్క రోజు పొద్దున మెడిటేషన్ సెషన్ జరుగుతూ ఉంటే చూడటానికి వెళ్ళాం. పల్లెటూర్ల నుంచి వచ్చిన వేల మంది కుర్చీల్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. తెల్లవారుజామున 5 నుంచి 8 వరకు. అందులో చాలా మంది ఆటోలు నడిపేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, రైతులు, పని చేసుకునేవాళ్ళు, పారిశుద్ధ కార్మికులు వేలల్లో ఉన్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, బిజినెస్ చేసేవాళ్ళు, ఇలా అన్ని వర్గాల వాళ్ళు అక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. ఇంకా చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు. 3 గంటల పాటు కదలకుండా కూర్చొని ధ్యానం చేస్తుంటే వాళ్ళని చూసి ఆశ్చర్యం కలిగింది. ఈ ట్రిప్లో పిఎంసి చైర్మన్ గారిని, సెక్రటరీ గారిని, వాళ్ళ టీం సభ్యులందరినీ, యాంకర్ శృతి గారిని, కేవలం ఆహార నియమాలతోటి క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధిని కూడా తగ్గిస్తున్న వెజిటేబుల్ విక్రమాదిత్య గారిని, ఇంకా ఎంతో మందిని కలిసాము. వాళ్ళందరూ మాకు ఆత్మీయులైపోయారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి పక్క రోజు ఉదయం దగ్గరలో ఉన్న నిఖిల్ చేతనా కేంద్రం అనే ఆశ్రమానికి వెళ్ళాం. మీరందరూ నారాయణ దత్త శ్రీమాలి గారి పేరు వినే ఉంటారు. వారు మహామంత్రవేత్త. వారి శిష్యులు శ్రీ అనిల్ కుమార్ జోషి గారి ఆశ్రమం ఇది. వీరు కూడా గొప్ప మంత్రవేత్త. వారి దర్శనం చేసుకున్నాం. వారి కుమారుడిని, శ్రీమతిని, వారి తల్లిగారిని కూడా కలిసాం. ఆ ఆశ్రమంలో ఎందరో దేవీ దేవతలు, ముఖ్యంగా దశమహావిద్యలు ఉన్నాయి. అక్కడ సాధకులు అయ్యప్ప దీక్షలు, మంత్రదీక్షలు తీసుకుంటున్నారు. అక్కడే కూర్చొని జపం చేసుకుంటున్నారు. చాలా శక్తివంతమైన ప్రదేశం. అక్కడికి తీసుకువెళ్ళాలని ఎప్పటి నుంచో మా స్నేహితురాలు దీప్తి కోరిక. ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది. ఆ రోజు సాయంత్రం రవీంద్ర భారతి ఆడిటోరియంలో కుమారి పన్నాల శ్రేయ రంగప్రవేశం ఉంది. దానికి ముఖ్య అతిథిగా నండూరి గారిని పిలిచారు. మా ఈ తాతగారు, మా మావయ్య గారు అంటే నండూరి గారి తండ్రి గారు, వాళ్ళిద్దరూ స్నేహితులు. మా ఈ తల్లిదండ్రులు ప్రఖ్యాత డాక్టర్లు, మాకు గురు బంధువులు. ఆ అమ్మాయి తన నృత్యంతో, అభినయంతో కట్టిపడేసింది. చాలా ఏళ్ల తర్వాత సిసలైన నృత్యం చూసాము అని అనిపించింది. సుమారు 2 గంటల పాటు అద్భుతంగా చేసింది. అబ్బో, ఆ కీర్తనలో ఆ అమ్మాయి పెట్టిన ఎక్స్ప్రెషన్ అద్భుతం. ఆ అమ్మాయి గురువు గారు శ్రీమతి పవని శ్రీలతా ప్రసాద్ గారిని కూడా అభినందించాలి. వారు కూచిపూడి నృత్యంలో PhD చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఎంత అద్భుతంగా నేర్పారు. ఇంకా ముచ్చటేసిన విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఆప్యాయతలు. వాళ్ళ కుటుంబంలో అందరూ డాక్టర్లే. మా బాబాయిలు, మామయ్యలు US నుంచి వచ్చి మరీ దగ్గరుండి ఈ ప్రోగ్రాం చేయించారు. వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ముల పిల్లల మధ్య ఎంత ఆప్యాయతో. ఈ కాలంలో అటువంటి కుటుంబాన్ని చూసి ముచ్చటేసింది. కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వాళ్ళ సతీమణి కూడా విచ్చేశారు. వారి సతీమణి ప్రఖ్యాత డాన్సర్. ఆ తర్వాత నండూరి గారు కొంచెం సేపు మాట్లాడారు. స్త్రీలకి లలితగళలు వచ్చినా సరే వివాహం అయ్యాక అత్తమామల ప్రోత్సాహం లేక అవి ఎలా కనుమరుగైపోతున్నాయి అనే విషయం గురించి ఆలోచింపచేసేలా మాట్లాడారు. పాపకి డాన్స్ నేర్పిన గురువుగారు శ్రీలత గారి భర్త వివాహం అయ్యాక ఆవిడ్ని ప్రోత్సహించి PhD దాకా ఎలా తీసుకొచ్చారో నండూరి గారు వివరిస్తూ ఉంటే చాలా సంతోషం కలిగింది. కార్యక్రమం అయిపోయాక మన ఛానల్ సభ్యులు కొంతమంది కలిశారు.
ప్రముఖ నటి ఢిల్లీ రాజేశ్వరి గారు కలిశారు. అమ్మవార్లా లక్షణంగా ఉన్నారు. వారు కూడా మన ఛానల్ సభ్యులేనట. అలాగే మా అత్తయ్య గారి వైపు బంధువులు కలిశారు. అయినా నండూరి గారు 30 ఏళ్ల క్రితం కలిశారట. మళ్ళీ ఇదే కలవటం. ఇద్దరూ చాలా ఆనందించారు. అలాగే మాస్టర్ ఈకే గారి శిష్యులు, హైదరాబాద్లో హోమియో సెంటర్ నడిపే శ్రీమతి లలిత గారు, మా తమ్ముడు, ఇంకా చాలామంది బంధువులు, ఛానల్ సభ్యులు అనుకోకుండా కలిశారు. ఇలా ఎన్నో అనుభూతుల్ని, ఆప్యాయతల్ని మూటకట్టుకొని మళ్ళీ బెంగళూరు బయలుదేరు. ఇవండి మా ట్రిప్ విశేషాలు. ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.